హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వీడియో చూడటం జరిగింది. ఆ వీడియో వచ్చేసి శ్రీ కనక్ గరికపాటి గారు, ది గ్రేట్ MA MPhil PhD who have awarded by పద్మశ్రీ in 2022 అనేక చర్చా కార్యక్రమాల్లో ఆయన ఉంటారు. మంచి విషయం. కానీ ఆయన మధ్యాహ్న భోజనం పథకం గురించి మాట్లాడిన సందర్భం మాత్రం బాగాలేదు. శోభనం పెళ్లి కొడుకులాగా వస్తాడు, వాడికి కడుపు నిండా పెట్టాలి, గుడ్డు కావాలి, వాడు చదువుకోవాలి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంలో అనేక మంది, భారతదేశంలో దాకేందుకు నేను చదువుకునే రోజుల్లో తినడానికి ఉండే పరిస్థితులు లేవు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకమే మాలాంటి అనేక మంది పిల్లల్ని ఆదుకొని ఏదో మా కాళ్ళ మీద మేము నిలబడే విధికి తీసుకొని వచ్చింది. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం అనేది శోభనం పెళ్లి కొడుకులు తయారు చేయడానికైతే కాదు, 100% మంది వాటిని యూజ్ చేసుకొని ఎదుగుతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీనిలో యునెస్కో, వరల్డ్ బ్యాంక్ లాంటి అత్యున్నత గొప్ప సంస్థలు కూడా పాలు బాగవటం, అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు వరల్డ్ బ్యాంక్ నుంచి ఎంతో కొంత ట్యాక్స్ ఫ్రీ వాళ్ళు మనకు అప్పిస్తారు కదా, ఇవన్నీ జరగడం కూడా ఉంది. కాబట్టి కడుపు నిండిన వారికి ఏం తెలుస్తుంది ఆకలిలో ఉన్న వాళ్ళ బాధ. ఆయన అవధాని గొప్ప అని చెప్పేసి పెద్ద స్పీచ్లు ఇస్తే సరిపోదు. అనేక సందర్భాల్లో కూడా అర్థం చేసుకొని బతికే విధంగా ఆయన మాటలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒకవేళ ఇది నచ్చకపోతే దయచేసి దానికి నేనేం చేయలేను. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి.